ఏంటి పెద్ద సినిమా వాయిదా పడుతోందా? రామ్ చరణ్ ఈ సినిమా కోసం పడ్డ కష్టమంతా వృధా అవుతోందా? మీలో కూడా ఇదే అనుమానం ఉంటే వెంటనే ఈ వీడియోని చూడండి. ఎందుకంటే పెద్ది గురించి ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో వస్తున్న పెద్ది ఈ సినిమా గురించి నెట్టింట రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజు అసలు ఏం జరుగుతుందో, చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ సీక్రెట్స్ ఏంటో, అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి పక్కా అప్డేట్స్ తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ పాయింట్, రిలీజ్ డేట్. చాలా మంది ఆగస్ట్ 2026 వెళ్తుందని భయపడ్డారు, కానీ చరణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. పెద్ది పక్కగా ఏప్రిల్ 30, 2026 థియేటర్లోకి వస్తున్నాడు. షూటింగ్ టాకీ పార్ట్ అంతా పూర్తయింది. కేవలం ఒకే ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కాబట్టి ఫ్యాన్స్ డోంట్ వర్రీ, మాస్ జాతర మొదలవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేసుకోండి. పెద్ది పెహల్వాన్ గ్లిప్స్ లో చరణ్ అన్న లుక్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. అతని బాడీ ఫిజిక్ మామూలుగా లేదు. ఈ బాడీ వెనక ఎవ్వరూ ఊహించని కష్టం ఉంది. దాదాపు 8 నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నారు చరణ్. డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన ప్రకారం ముద్గర్ అనే బరువును పట్టుకుని ఆయన చేసే కుస్తీ ప్రాక్టీస్ సినిమాకి మెయిన్ హైలైట్ అవబోతోంది. ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ట్యూన్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ గురించి క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. జాన్వీ కపూర్ ఎలాగో హీరోయిన్, కానీ ఆ స్పెషల్ సాంగ్ లో జాన్వీతో పాటు మృణాల్ ఠాకూర్ మెరవబోతుందనే వార్త ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ అని చెప్పాలి. అయితే దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. చూసారుగా, పెద్దితో రామ్ చరణ్ ఒక ఊర మాస్ విధ్వంసం సృష్టించడానికి రెడీగా ఉన్నారు. మరి ఈ సినిమా గ్లింప్స్ లో మీకు ఏది బాగా నచ్చింది? ఏప్రిల్ 30న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాస్తుందని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ లో తెలియచేయండి. ఇలాంటి టాలీవుడ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.